హెయిర్ ఫాల్ కి సెలీనియం అనే మినరల్ చాలా ఇంపార్టెంట్. ఈ సెలీనియం అన్నది ఏం చేస్తుందంటే థైరాయిడ్ హార్మోన్ ని బూస్ట్ చేస్తుంది. అంటే T4 అన్నది T3 కింద యాక్టివ్ ఫామ్ లో కన్వర్ట్ అవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే లో T3 లెవెల్ ఉందో గ్రోత్ అన్నది హెయిర్ గ్రోత్ అనేది స్లోగా ఉండడం, హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే సెలీనియం ఉందో T4 T3 కింద కన్వర్ట్ అయ్యి యాక్టివ్ థైరాయిడ్ హార్మోన్ కింద కన్వర్ట్ అయ్యి హెయిర్ గ్రోత్ కి హెల్ప్ అవుతూ ఉంటుంది. అలానే కాకుండా యాంటీ ఆక్సిడెంట్ కింద పనిచేసి హెయిర్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎర్లీ ఏజింగ్ నుంచి, ఎర్లీ హెయిర్ ఫాల్ నుంచి, ఫాలికల్స్ ఈ ఫ్రీ రాడికల్స్ ఆక్సిడేటివ్ డ్యామేజ్ లేకుండా చూస్తూ ఉంటుంది. అంతేకాకుండా స్కాల్ప్ డాండ్రఫ్ పట్టకుండా, ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఈ సెలీనియం యాంటీ ఫంగల్ లా కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఈ సెలీనియం లో రీజనరేటివ్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. హెయిర్ ఫాలికల్ సెల్స్ ని, కెరాటిన్ ని, ప్రోటీన్ ని సపోర్ట్ చేసి ఆ సింథసిస్ లో పాల్గొని హెయిర్ ఫాలికల్స్ మళ్ళీ రీజనరేట్ అయ్యేటట్లా చేస్తుంది. సెలీనియం రిచ్ ఫుడ్స్ వచ్చేటప్పటికి బ్రెజిల్ నట్స్ అంటారు, వాటిలో ఉంటాయి. ఇంకా చూసుకుంటే సాల్మన్ ఫిష్, ట్యూనా ఫిష్, సార్డిన్స్ లో ఎక్కువ ఈ సెలీనియం ఉంటుంది. చికెన్ లో ఉంటుంది, సన్ఫ్లవర్ సీడ్స్, అలానే మష్రూమ్స్ లో కూడా ఈ సెలీనియం రిచ్ ఉంటుంది అన్నమాట. ఈ అశ్రద్ధ చేస్తున్న ఈ సెలీనియం ఏదైతే ఈ మినరల్, టైనీ మినరల్ మన హెయిర్ ఫాల్ ని ఎంతో కొంత చాలా వరకు ప్రివెంట్ చేయడానికి దోహదపడుతుంది అనమాట. థ్యాంక్ యూ.